ఈరోజు మనం ఒక పుస్తకం నుండి కొన్ని కీలకమైన ఆలోచనలను చర్చిస్తున్నాము. అంటే డబ్బు, పెట్టుబడి లాంటి విషయాలను ఆహా, చాలా చాలా సరళంగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. అవును. డబ్బు అనేది మన జీవితంలో ఒక శక్తివంతమైన సాధనం కదా. కరెక్ట్. మనం దాన్ని కంట్రోల్ చేస్తే అది మనకు సేవ చేస్తుంది, లేదంటే అదే మనల్ని శాసిస్తుంది. సరిగ్గా చెప్పారు. అసలు ఈ పుస్తకం పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ రచయిత తన కుమార్తెకు డబ్బు గురించి వివరిస్తూ కొన్ని లేఖలు రాసేవారట. ఓహ్, అవునా? ఒకరోజు ఆమె తన తండ్రితో, నాన్నా, నాకు డబ్బు ముఖ్యమని తెలుసు, కానీ నా జీవితాంతం దాని గురించే ఆలోచిస్తూ గడపాలని లేదు అనంది. ఆ మాట అది రచయితను ఆలోచింపజేసింది. నిజమే. ఆ మాట చాలా మంది మనసులోని భావనను ప్రతిబింబిస్తుంది. అంటే మన సమయాన్ని, శక్తిని డబ్బు గురించిన చింతతోనే గడపకుండా వేరే ముఖ్యమైన పనులకు కేటాయించాలి. కుటుంబం, స్నేహితులు, మనకు నచ్చిన పనులు, ఇలాంటివి. అంతే. అందుకే ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి ఒక సింపుల్ మార్గాన్ని అన్వేషించడం. అవును. పెట్టుబడి ప్రపంచంలోని ఆ గందరగోళాన్నంతా పక్కనపెట్టి కొన్ని ప్రాథమిక సూత్రాలపై దృష్టి పెట్టడం. ఇవన్నీ రచయిత తన అనుభవాల ద్వారా తెలుసుకున్నవి. సరే, అయితే ఈ ప్రయాణాన్ని ఒక చిన్న కథతో ప్రారంభిద్దామా? సన్యాసి మరియు మంత్రి కథ. చాలా మంచి కథ అది. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకరు రాజుగారి మంత్రిగా మంచి విలాసవంతమైన జీవితం. మరొకరేమో ఒక పేద సన్యాసి, కేవలం బియ్యం, పప్పులతో ప్రశాంతంగా బతుకుతుంటాడు. అప్పుడా మంత్రి తన స్నేహితుడైన సన్యాసిని చూసి జాలిపడి, మిత్రమా, నువ్వు రాజుగారిని కాస్త పొగిడితే ఇలా బియ్యం పప్పులతో బతకాల్సిన అవసరం ఉండదు కదా అంటాడు. దానికా సన్యాసి చిరునవ్వుతో చాలా ప్రశాంతంగా ఒక మాట అంటాడు. మిత్రమా, నువ్వు కేవలం బియ్యం పప్పులతో బతకడం నేర్చుకుంటే రాజుగారిని మెప్పించాల్సిన అవసరమే ఉండదు. ఆ మాటలో ఎంత శక్తి ఉందో కదా. ఈ కథలోని నీతి చాలా లోతైనది. ఇది మన స్వేచ్ఛకు, మనం చేసే రాజీలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఇక్కడే రచయిత ఒక కొత్త కాన్సెప్ట్ పరిచయం చేస్తారు. ధైర్యాన్నిచ్చే సంపద అని ఇంగ్లీష్లో ఫ్యూ మనీ అంటారు. అవును, ఇది ఆర్థిక స్వేచ్ఛకు పునాది లాంటిది. కానీ కథ బావుంది, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? చాలామందికి ఇది అసాధ్యంగా అనిపించవచ్చు కదా. దీనికి రచయిత తన సొంత జీవితంలోని ఒక ఉదాహరణ చెప్తారు. తన 25వ ఏట ఆయన దగ్గర కేవలం $5,000 పొదుపు ఉందట. ఓకే. అతను తన యజమాని దగ్గరకు వెళ్లి యూరప్ ట్రిప్ కోసం 4 నెలల జీతం లేని సెలబడిగాడు. యజమాని ఒప్పుకుని ఉండరు. ఒప్పుకోలేదు. అంత లాంగ్ లీవ్ కుదరదని చెప్పేశారు. అప్పుడు రచయిత ఏమాత్రం తడుముకోకుండా, అయితే నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పడానికి సిద్ధపడ్డారు. ఆ ధైర్యం ఆ $5,000 నుండే వచ్చిందనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ డబ్బుతో అతను కొత్త ఉద్యోగం వెతుక్కునే వరకు బతకగలడు అనే ధైర్యం. ఆ తర్వాతేం జరిగింది? అక్కడే అసలు మలుపుంది. రచయిత అంత ధైర్యంగా ఉండటం చూసి యజమాని ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గి, సరే 4 నెలలు కాదు కాని 6 వారాల సెలవు ఇస్తాను అన్నారు. అంటే అతను ఆ డబ్బుని వాడలేదు. కేవలం ఆ డబ్బు ఉందన్న ధైర్యమే అతనికి బేరమాడే శక్తినిచ్చింది. అదే ధైర్యాన్నిచ్చే సంపద యొక్క అసలైన శక్తి. ఉద్యోగానికి బానిసగా కాకుండా మన జీవితాన్ని మన నిబంధనల ప్రకారం జీవించే స్వేచ్ఛనివ్వడం. అంటే ఆ స్వేచ్ఛను సంపాదించాలంటే మనకొక ఫౌండేషన్ కావాలి. అది రాకెట్ సైన్స్ కాదు. చాలా సింపుల్ అనిపిస్తోంది. రచయిత కేవలం 3 ప్రాథమిక సూత్రాల గురించి మాట్లాడతారు. అవును, ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాది ఈ 3 సరళమైన సూత్రాలే. మొదటిది, మీరు సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయండి. రెండోది, మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టండి. మూడోది, అన్నిటికంటే ముఖ్యంగా అప్పులకు దూరంగా ఉండండి. అప్పుల గురించి రచయిత చాలా తీవ్రంగా మాట్లాడతారు. ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు దానికి? ఎందుకంటే అప్పులు సంపదను నిర్మించే మన సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. రచయిత అప్పులను ఒంటిమీద జలగలుతో పోలుస్తారు. మన ఆర్థిక రక్తాన్ని పీచేస్తాయని. ఆయన తన మొదటి క్రెడిట్ కార్డ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటారు. $300 ఖర్చుకు బిల్లు వస్తే కనీస చెల్లింపు $10 అని చూసి మొదట ఆశ్చర్యపోయారట. వావ్, ఇంత సులభమా అని అనుకునుంటారు. కానీ దాని వెనుక 18% చక్రవడ్డీ అనే ప్రమాదం దాగి ఉందని గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆ $10 కడితే మిగిలిన దానిపై భారీ వడ్డీ పడుతూనే ఉంటుంది. అదొక ఊబిలాంటిది. ఇక్కడే మరో ముఖ్యమైన భావన వస్తుంది. అవకాశపు వ్యయం లేదా ఆపర్చునిటీ కాస్ట్. కరెక్ట్. ఉదాహరణకు ఒక వ్యక్తి 20 లక్షలు పెట్టి ఒక కొత్త కారు కొన్నాడనుకుందాం.
చాలామంది అనుకునే నష్టం ఆ 20 లక్షలు మాత్రమే. కానీ అసలు నష్టం అది కాదు. కాదు, ఆ డబ్బును కారు కొనకుండా ఒక ఇండెక్స్ ఫండులో పెట్టి ఉంటే దానికి సగటున 8% రాబడి వచ్చినా సంవత్సరానికి 1,20,000 సంపాదించే అవకాశం కోల్పోతున్నాడు. ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. అవును, ప్రతి ఖర్చు వెనుక ఈ ఆలోచన ఉండాలి. ఓకే, నియమాలు సరళంగానే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకోవాలి, అప్పులు చెయ్యకూడదు, మిగిలింది పెట్టుబడి పెట్టాలి. కానీ చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టి నష్టపోతారు గదా, ఎందుకలా? దీనికి ప్రధానంగా 2 మానసిక కారణాలున్నాయి: భయం మరియు అత్యాశ. చాలామంది మార్కెట్ టైమింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో ఊహించడం. అది దాదాపు అసాధ్యం. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి అమ్ముతారు, బాగా పెరిగిపోతున్నప్పుడు అత్యాశతో కొంటారు. ఇది సరిగ్గా చేయకూడని పని. దీన్ని అర్థం చేసుకోవడానికి రచయిత ఒక మంచి పోలిక చెప్పారు. మార్కెట్ను ఒక బీర్ మగ్గుతో పోలుస్తారు. అది నాకు చాలా నచ్చింది. అవును, అద్భుతమైన పోలిక. మగ్గులోని బీర్ అనేది కంపెనీల అసలైన విలువ, వాటి వ్యాపారం, లాభాలు. దానిపైన నురుగు, అదే రోజువారీ మార్కెట్ హెచ్చుతగ్గులు. కరెక్ట్. చాలామంది పెట్టుబడిదారులు ఆ నురుగుపైనే దృష్టి పెడతారు. కాని అసలైన సంపద బీర్లో ఉంటుంది. నురుగు వస్తుంది, పోతుంది. మనం బీరుపై దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక దృష్టి ఎంత ముఖ్యమో చెప్పడానికి రచయిత ఒక చార్టును ఉదాహరణగా చూపిస్తారు. మనం దాన్నే మన భారతీయ మార్కెట్కు అన్వయించుకుందాం. 1980ల నుండి మన సెన్సెక్స్ చార్టును చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చార్ట్లో మనకు ఎన్నో సంక్షోభాలు కనిపిస్తాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ పతనం. ప్రతిసారీ ఈసారి మార్కెట్ పనైపోయింది అనే భయం. కాని మీరు ఆ చార్టును దూరం నుండి చూస్తే ఈ పతనాలన్నీ చిన్న చిన్న గీతల్లా కనిపిస్తాయి. దీర్ఘకాలంలో మార్కెట్ దిశ ఎప్పుడూ పైకే ఉంటుంది. నిజమే, కానీ ఆ ప్రయాణం చాలా ఎగుడుదిగుడుగా ఉంటుంది. ఆ పతనం మధ్యలో ఉన్నప్పుడు భయపడకుండా ఉండడం కష్టం. అవును, రచయిత చెప్పేదేమిటంటే క్రాష్లు వస్తాయి, అవి ఈ ప్రక్రియలో ఒక భాగం. వాటికోసం ఎదురుచూస్తూ కూర్చోవడం లేదా వాటికి భయపడి పారిపోవడం వల్ల నష్టమే. ఆయనకు కూడా అలాంటి అనుభవం అయిందట కదా 1987లో. అవును, బ్లాక్ మండే క్రాష్. మార్కెట్ చరిత్రలోనే అది అతిపెద్ద ఒక్కరోజు పతనం. అప్పుడు ఆయన కూడా అందరిలాగే భయపడి నష్టానికి తన స్టాక్స్ను అమ్మేశారు. ఆ తర్వాత మార్కెట్ పుంజుకుని కొత్త శిఖరాలకు చేరింది. ఆ రోజు ఆయన ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్చుకున్నారు. మార్కెట్ పతనమైనప్పుడు భయపడటం కాదు, దాన్ని ఒక అవకాశంగా చూడాలని. సరే, భయపడకూడదు, మార్కెట్ టైమింగ్ చేయకూడదు. మరి ఆచరణలో మనం ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రచయిత సూచించే వ్యూహం చాలా సరళమైనది. భారతదేశంలో దీనికి సమానమైనవి నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్స్. ఒక్క నిమిషం, ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటో కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ఇండెక్స్ ఫండ్ అంటే ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెడితే మన డబ్బు భారతదేశంలోని టాప్ 50 కంపెనీలలో చిన్న చిన్న భాగాలుగా పెట్టుబడి పెట్టబడుతుంది. మనం ఏ కంపెనీని ఎంచుకోవాలి అని తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇంకో పెద్ద ప్రయోజనం కూడా ఉంది కదా, సెల్ఫ్ క్లెన్సింగ్ మెకానిజం అంటారు. అవును, అదొక అద్భుతమైన విషయం. బాగా పనిచేయని కంపెనీలు ఇండెక్స్ నుండి వాటంతటా అవే బయటకు వెళ్ళిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా బలంగా ఎదుగుతున్న కంపెనీలు వచ్చి చేరుతాయి. అంటే మన పోర్ట్ఫోలియో ఎప్పటికప్పుడు మెరుగుపడుతూనే ఉంటుంది. రచయిత జీవితంలోని వివిధ దశలకనుగుణంగా 2 రకాల పోర్ట్ఫోలియోలను సూచించారు. అవును, మొదటిది సంపద సృష్టి దశ. ఇది యువతకు. వారికి రిస్క్ తీసుకునే సామర్థ్యం, సమయం రెండూ ఉంటాయి కాబట్టి 100% ఈక్విటీలలో, అంటే నిఫ్టీ 500 లాంటి ఇండెక్స్ ఫండ్లో పెట్టమంటారు. మరి పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి? వాళ్లది సంపద పరిరక్షణ దశ. వీరికి కొంత రక్షణ అవసరం. అందువల్ల 75% స్టాక్స్, 20% బాండ్స్ మరియు 5% నగదు రూపంలో ఉంచుకోమని సలహా ఇస్తారు. ఓకే, ఈ పద్ధతిలో పెట్టుబడి పెట్టి ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టామనుకుందాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ అది అయిపోకుండా జీవించడమెలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే రచయిత ప్రసిద్ధ 4% రూల్ను పరిచయం చేస్తారు. ఇది ట్రినిటీ స్టడీ అనే ఒక లోతైన పరిశోధనపై ఆధారపడి ఉంది. అంటే ఈ అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి తన మొత్తం పోర్ట్ఫోలియో నుండి ప్రతి సంవత్సరం 4% మొత్తాన్ని తీసుకున్నా 30 సంవత్సరాల తర్వాత కూడా ఆ డబ్బు అయిపోకుండా ఉండే అవకాశం 96% వరకు ఉంది. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. అంటే మనం సంపాదించడం ఆపేసినా మన డబ్బు మనల్ని 30 ఏళ్లపాటు పోషిస్తుందని చెప్తున్నారా?
మధ్యలో 2008 లాంటి పెద్ద మార్కెట్ క్రాష్ వచ్చినా కూడానా? మంచి ప్రశ్న. అవును, ఆ అధ్యయనం చేసింది అదే. వాళ్ళు చరిత్రలో అత్యంత దారుణమైన మార్కెట్ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అన్నింటినీ లెక్కలోకి తీసుకున్న తర్వాత కూడా 4% విత్డ్రా చేసుకుంటే పోర్ట్ఫోలియో 30 ఏళ్లపాటు నిలిచే అవకాశం 96% ఉంది. ఆ ట్రినిటీ స్టడీలో మరొక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. 30 ఏళ్ల తరువాత చాలా సందర్భాలలో ప్రారంభ మొత్తం కంటే ఎక్కువ డబ్బు మిగిలి ఉంటుందట. ఇది ఎలా సాధ్యం? ఇది స్టాక్స్ యొక్క దీర్ఘకాలిక వృద్ధి శక్తిని చూపిస్తుంది. మనం 4% తీసుకుంటున్నా మార్కెట్ సగటున 8-10% వృద్ధి చెందితే మన అసలు మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది కదా. ఓ, లాజిక్ ఉంది. అందుకే చాలా సందర్భాలలో 30 ఏళ్ల తర్వాత సగటున ప్రారంభ మొత్తం కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ డబ్బు మిగిలి ఉంటుందని అంచనా. అయితే ఇక్కడ ఏదైనా ముఖ్యమైన హెచ్చరిక ఉందా? ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఈ గణాంకాలన్నీ మనం తక్కువ ఖర్చు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినప్పుడే సాధ్యం. ఫీజుల విషయం? అవును, అదే మనం 1-2% ఫీజులు వసూలు చేసే యాక్టివ్ ఫండ్ మేనేజర్ల ద్వారా పెట్టుబడి పెడితే ఈ 4% రూల్ విజయవంతమయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఆ 1-2% ఫీజులు చిన్నవిగా అనిపించినా దీర్ఘకాలంలో అవి మన రాబడిలో చాలా పెద్ద భాగాన్ని తినేస్తాయి. ఓకే, ఈరోజు మనం చర్చించిన విషయాల సారాంశం ఒక్కటే అనిపిస్తోంది. ఆర్థిక స్వాతంత్ర్యం అనేది సంక్లిష్టమైన వ్యూహాలతో కాదు, కొన్ని సరళమైన క్రమశిక్షణతో కూడిన పద్ధతులతో సాధ్యమవుతోంది. ఖచ్చితంగా. అప్పులకు దూరంగా ఉండటం, మన సంపాదనలో కొంత భాగాన్ని నిలకడగా తక్కువ ఖర్చు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టటం, అంతే. ఈ పుస్తకం మనకొక చివరి చాలా ముఖ్యమైన ఆలోచనను మిగులుస్తోంది. అవును, చాలామంది పెట్టుబడిలో అతిపెద్ద రిస్క్ ఏమిటి అనడితే మార్కెట్ క్రాష్ అని సమాధానం చెబుతారు. కానీ రచయిత ప్రకారం అసలైన రిస్క్ అది కాదు. మరి అసలైన రిస్క్ ఏమిటి? అసలైన రిస్క్ ఏమీ చేయకుండా ఉండటం. మన డబ్బును బ్యాంక్లో లేదా నగదు రూపంలో ఉంచుకోవడం. అలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను ప్రతి సంవత్సరం నెమ్మదిగా తినేస్తుంది. మార్కెట్ క్రాష్ అనేది ఒక అవకాశం, కానీ ద్రవ్యోల్బణం అనేది ఒక నిశ్చయత. కరెక్ట్, అది దాదాపు ఖచ్చితమైన ప్రమాదం. కాబట్టి మన ఆర్థిక జీవితంలో రిస్క్ అనే పదానికి నిజమైన అర్థమేమిటి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.